OS number 15/2018, posted for judgment. I'm appearing for the plaintiff, Your Honor. వాది కెమెరా సమర్పించిన ఆధారం ప్రకారం భారతీయారు వృద్ధుల ఆశ్రమంలో నివసిస్తున్న తిరు అళగర అనేవారు చట్ట ప్రకారం అతనికి తాతయ్య అవుతారని ఈ కోర్టు నిర్ణయించి తీర్పుని ఇస్తుంది. తాతని జాగ్రత్తగా చూసుకో. బాగా చూసుకుంటానమ్మా. మీ సాయం ఎప్పటికీ మర్చిపో. సరే, మీరు తాతయ్య గారిని తీసుకెళ్ళండి. నాకు టౌన్ లో కొంచెం పని ఉంది, అది ముగించుకుని వచ్చేస్తాను. సరేనా? సరే. పెద్దయినా నమస్తే అండి. ఏంటి రాజు, ఏంటి ఈ ఊరికి వచ్చావు? బన్నారమ్మ గుడిలో మా బాబాయ్ కూతురికి చెవులు కుడుతున్నారండి, అక్కడికి వెళ్ళొస్తున్నాను. అంటే కక్క ముక్క విందుకు వచ్చానని చెప్పు. అవునండి. సరే, వెళ్ళొస్తాను. సరే సరే, వెళ్ళరండి. సరేనయ్యా. సరే. ఎక్కండి. తాతయ్య, ఇందులో పళ్ళు బన్ను బిస్కెట్లు ఉన్నాయి, తీసుకోండి. ఎందుకయ్యా ఇవన్నీ? ఆకలేసినప్పుడు తినండి తాతయ్య, పెట్టుకోండి. సరే తాతయ్య, వెనకాల కూర్చుంటాం, ఏమైనా కావాలంటే పిలవండి. సరేనయ్యా. లగేజ్ కి విడిగా టికెట్ తీసుకోండి. రే, కొంచెం జరిగి కూర్చో. అక్కడంతా ఖాళీగానే ఉందిగా, అటు కూర్చోరా. ఓహో. తాతని దత్తత తీసుకున్నాడని చెప్పాను కదా, అదిగో ఆయన ముందే ఉన్నాడు చూడు. వీడా? ఇదిగో తమ్ముడు. తమ్ముడు నన్నండి, చెప్పండి. మీకెందుకు ఈ అనవసరమైన పనులన్నీ? ఏం చేస్తున్నారో తెలిసే చేస్తున్నారా? మిమ్మల్ని అనడంలో ప్రయోజనం లేదు. మిమ్మల్ని నమ్ముకుని వచ్చారే ఆ పెద్ద ఆయన అనాలి. మీరు చెప్పిన దాంట్లో తప్పేం లేదండి, ఎందుకంటే అదే నిజం. మేమిద్దరం దొరికింది తిని ప్రాణాలతో బతకడమే చాలా గొప్ప విషయం అండి. మరి ఆ పెద్ద ఎందుకు దత్తత తీసుకొచ్చాను అడుగుతున్నారా? అన్నిటికీ అడ్డమైన ప్రేమే కారణం అండి. చూసారుగా, చేయాల్సినవన్నీ చేసి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అవును. సరే, వాడు పడుకొని ఆ కథ ఏదో నేనే చెప్తాను. ఏమయ్యో, పొడవ నడువులో పొండుతాయిని ఏనుగు తొక్కేసింది. త్వరగా రండి అయ్యా, త్వరగా రండి. మునియప్ప, ఎవరైనా ఫారెస్ట్ ఆఫీసర్ కి ఫోన్ చేయండి అయ్యా. రండి, తొందరగా రండి. హలో సార్, వినిపిస్తుందా? నేను ఇంటిపాలెం నుంచి చేస్తున్నానండి. ఇక్కడ ఒక ఆవిడ్ని ఏనుగు తొక్కేసింది సార్, కొంచెం తొందరగా రండి అయ్యా. ఏంటో సప్రా ముందు. ఎక్కడికి రా తీసుకెళ్తున్నావు? ఊర్లో అందరూ అడవిలోకి వెళ్తున్నాను, అప్పుడు ఊర్లో ఎవరు ఉండరా? అర్థమవుతుందా? అర్థమైంది. వాళ్ళు తిరిగి వచ్చేలోగా ఊరంతా దోచేసుకోవాలి. త్వరగా రా. నువ్వు ముగ్గురాసి ఇంటికి వెళ్ళు, నేను పళనిస్వామి ఇంటికి వెళ్తా. రంగు మారిపోయినట్టే. రే సూరి, రే ఏం చేస్తున్నావురా? ఇల్లు మొత్తం వచ్చేసాడు రా, రూపాయి కూడా దొరకలేదు. కానీ కోడి పులుసు వాసన అదిరిపోయిందిరా. అదుకెలాగో వచ్చేసాం కదా, లాగించేస్తున్నాను. రారా, నువ్వు కూడా తిందుకొని. కడుపు నుండి తింటే ఎలా పని చేయబుద్ధి అవుతుంది? ఈ రోజు మనకు వచ్చిన కలెక్షన్ 2 క్వార్టర్లు కొనుక్కొని తాగడానికి కూడా సరిపోదురా. అసలు ఇది ఊరారా? ఊరిని కాల్ చేసి పోటరా ఎదవల్లారా. దీనికి ఇదే పని అయిపోయింది. ఏయ్, నీకంటే మేము ఎలా కనిపిస్తున్నాం? ఏదో దొంగల్ని చూసి మురుగుతున్నట్టు మురుగుతోంది మావా. ఫారెస్ట్ జీపురా, మన కాళేశ్వర్ వచ్చుంటారేమో. మన విషయం ఎంతవరకు వచ్చిందో కనుక్కుందాం. ఊళ్ళో వాళ్ళకు కూడా మన మీద డౌట్ రాకుండా చూసుకోవాలి. పద. అయ్యో, ఎంత పని అయిపోయింది. చూడండి అయ్యా, నా భార్యకి గతి పట్టింది. అయ్యో, నాకు తల్లి లేకుండా పోయిందే. అయ్యో, నన్ను వదిలిపోయావే. ఇక నన్ను ఎవరు చూసుకుంటారా? అయ్యో, చూడండి అయ్యా, మా అమ్మ ఎలా చచ్చిపోయిందో. ఏంట్రా ఆడుకుంటున్నారా? ఫోన్ పెట్టరా. కొంచెం నిశ్శబ్దంగా ఉండమ్మా. అయ్యా చూడండి అయ్యా, మా అమ్మ. సార్, ఈవిడ పేరు పొండుతాయి, వయసు 48 ఏళ్ళు ఉంటాయి. రాత్రి కాపలాకి వచ్చింది.
సింగిల్ ఎలిఫెంట్ అటాక్ చేయడం వల్ల ఆమె లెఫ్ట్ షోల్డర్ చెస్ట్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. స్పాట్ లో చనిపోయింది సార్. ఈ తోట యజమాని ఎవరు? ఈ ఊరి మాజీ నాయకుడు. సమాచారం అందించాం, బయలుదేరి వస్తున్నారు. అయ్యా ఈ విధంగా జరిగింది ఏం చేస్తారయ్యా? ఏం చెయ్యాలయ్యా? కాస్త ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. మనకి మంచి చేయడం కోసమే ఉన్నతాధికారి వచ్చారు. ప్రశాంతంగా ఉండండి. ఇలా చూడండి అమ్మా, కోపడకండి. ఇది జీర్ణించుకోలేని విషయమే. ప్రభుత్వం తరపు నుంచి నష్టపరిహారం ఎంత ఇప్పించగలమో అది వెంటనే ఇప్పిస్తాం. అయ్యా, ఈ సువ్వలన్నీ పాత పడిపోయినందువలన అప్పుడప్పుడు ఏనుగులు ఊరిలోకి వచ్చేస్తున్నాయ్యా. అది కొంచెం సరిచేసి ఇచ్చారంటే మీకు పుణ్యంగా ఏం సార్ అది? ఉంటుందయ్యా. దాని గురించి 3 నెలల క్రితమే నేను చెప్పాను సార్. సరే, నేను ఈ విషయం వెంటనే డిఎఫ్ఓతో మాట్లాడి ఏర్పాటు చేస్తాను. అలాగే మీరు కూడా ఆవుల్ని గేదెల్ని ఫారెస్ట్ లో మేపకుండా మాకు సహకారం అందించండి. సరే, వెళ్ళొస్తాను. తప్పకోండి తప్పకుండా తప్పకో. ఏ బాబు తప్పకో. వెనక్కి రా. ఫార్మాలిటీస్ త్వరగా పూర్తి చేయండి. సార్ సార్ ఆగండి సార్. ఈ ఏనుగులు మా పంటల్ని మమ్మల్ని పండించుకోనియకుండా ఇలా దాడి చేస్తే మా వ్యవసాయం మేము ఎలా చేసుకోం మీరు సార్? అడవులను నరికేసి వల్లకాడు చేస్తూ ఉంటే ఏనుగులు రాకుండా ఎలా ఉంటాయి? అదేమి మీ ప్రాంతానికి రాలేదు, మీరే దాని ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నారు. సార్ మేమెందుకు సార్ అలా చేస్తాం? పనికొచ్చిన వాళ్ళు ఏదో తెలియకుండా అలా చేసి ఉంటారు సార్. పనిచేయడానికి వచ్చిన వాళ్ళ ముందు ఆ మొక్కల్ని పెరగనివ్వండి. రేంజర్ గారు చూసారంటే పెద్ద గొడవ అయిపోతుంది. అలాగే సార్. ఏదో జాగ్రత్తయ్యా. మారీసు, నువ్వు అంబులెన్స్ తో పాటు వెళ్ళు. నేను అంబులెన్స్ రకాలు వస్తాను, సరేనా? వెళ్ళండి వెళ్ళండి. సార్ ఆ, ఏంటయ్యా, ఎలా ఉన్నారు? ఏదో అలా ఉన్నాం సార్. మీరు సాయం చేస్తే బాగుంటాం. ఆ ఫారెస్ట్ ఉద్యోగం ఇప్పిస్తానన్నారు. అవును నిజమేనయ్యా, మర్చిపోయాను. ఆఫీసర్ గారితో చెప్పాను, తప్పకుండా వస్తుంది. వచ్చే వారం ఆఫీస్కి వచ్చి కలవండి. సరే సరే సార్. రే, ఇలాగైనా ఉద్యోగం తెచ్చుకొని ఫారెస్ట్ యూనిఫామ్ వేసుకొని ఊళ్ళో గవర్నమెంట్ ఆఫీసర్ గా దర్జాగా తిరగలరా. ఆ తర్వాత ఇలాంటి చిల్లర పనులు చేయడం ఆపేద్దాం. ఈ ఉద్యోగం వస్తే అడవిలోకి తేనె కోసం వచ్చేవాడు, మొక్కల కోసం, చెట్ల కోసం వచ్చేవాళ్ళు వెతుకుంటూ వచ్చి మరీ డబ్బులు ఇచ్చి వెళ్తారా. ఆ డబ్బుతో మనం త్వరగా సెటిల్ అయిపోవాలి. నాకు అలాంటి కోరికలు లేవురా. 3 పూటలు సైడ్ ఇస్తావు, ఫారిన్ బ్రాండ్ కొట్టాలి. ఆ తర్వాత చూసుకుందాం లేరా. ముందు దర్జాగా మనం మందు తాగుదాం. ఆ? హా, ఎవరికైనా సాయం చేయాలని పిలిస్తే ఒక్కడు రాడు. అదే సమస్య వాళ్ళకి వస్తే ఎంతమంది వచ్చారు చూడు. అవును, వీడొచ్చాడు చూడు. ఎవరు వీడా? రేయ్, ఆ? పెద్ద ఆయన వచ్చే సమయం లెగండ్రా. ఏయ్, కూర్చోరా. 8 అయ్యేదాకా అతను బయటకు వచ్చే ప్రసక్తే లేదు. ఎలా చెప్తున్నావు? 5 గంటలకి లేస్తాడు, 5:10కి పాలు పిండుతాడు, 5:30కేమో పేడెత్తేస్తాడు, 6 గంటలకి కోళ్ళను వదులుతాడు, 6:10కి ముగ్గేస్తాడు, 6:30కి కాఫీ పెట్టి దాన్ని తీసుకెళ్లి భార్య పక్కన పెట్టి ఓ కుక్క కాఫీ తాగుదాని నోటి దగ్గర పెడతాడు. కాఫీయా కుడుతురా? పొద్దున్నే భార్య నోట్లో నుంచి వచ్చే సుప్రభాతాన్ని విని రాకపోయినా పర్వాలేదని దొడ్లోకి వెళ్ళి కూర్చొని తలుపేసుకొని చెవులు మూసుకుంటాడు. 7 గంటలకి స్నానం చేస్తాడు, 7:10కి పూజ చేసుకుంటాడు. అప్పుడే వాడికి గుర్తొస్తుంది, 7:15కి పళ్ళు తోముకుంటాడు. ఇప్పుడు టైం ఎంతరా? 7:58. ఈ టైం కల్లా చేతిలో టవల్ సారీ పట్టుకుని భార్య కోసం బాత్రూమ్ దగ్గర వెయిట్ చేస్తాడు. నూనె కోసం నువ్వులు ఎండేస్తారు, ఎలగొద్దులు ఎండేస్తారా? నా కర్మకాలి నేను కొట్టుకున్నాను చూడు. ఛే! ఇదంతా అయ్యాకే 8 గంటలకి బయటికి వస్తాడు. నమస్కారం నమస్కారం, రండి. చెప్పండి అయ్యా, ఊళ్ళో వాళ్ళందరూ కలిసికట్టుగా వచ్చారు, ఏంటి విషయం? అది ఏమీ లేదు అయ్యగారు. నగరు అయ్యగారు, మొడవ అడవిలో పొండుతాయి చచ్చిపోయినప్పుడు ఊర్లో దొంగిలించింది మేమే. అందరూ పంచాయతీకి రమ్మని పిలిచారు. అయ్యా, అడి తిప్పి ఇడి తిప్పి చివరికి మా మీదే నడుతున్నాడయ్యా. పిల్ల డైపర్ కి 100 రూపాయలు ఉంచుకున్నానయ్యా, అది కూడా దొంగలించేసినారు. పాపాత్ములారా, దీంతో 3వసారి గుడి ఉండి దొంగలించుకెళ్ళిపోయారయ్యా. తప్పుకోండి అయ్యా, తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకోండి అయ్యా. మీకంతా 50, 100 పోయింది. నాకు 5 సవరాలు పోయింది. ఈ రోజు కది 1,00,000 రూపాయలు విలువ. రేయ్, నా నగ నాకు తిరిగి రావాలి, లేదంటే పోలీస్ స్టేషన్ లో ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాను. ఇగో ముసలాయన, ఈ నగ మీ భార్య ఏదైనా చూసి చెప్పు. ఇది నా భార్య నగే. చూడండి, మేము దొంగతనం చేశామన్నది నిజమే. ఈయన ఇంట్లో ఉన్న ఈయన భార్య నగను తీసుకెళ్లి సత్తీలో ఉన్న సేటు కొట్లో తాకట్టు పెట్టింది నిజమే. వచ్చిన డబ్బుతో ఊరి ప్రజల్ని ఎలా బాగు చేయాలని ఆ బస్టాండ్ పక్కనున్న వైన్ షాప్ లో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నాం. ఆ సమయం చూసి సేటు ఈయనలో ఉన్న 4 దున్నపోతులతో వచ్చి, ఏరా ఎంత ధైర్యం ఉంటే నకిలీ నగని నాకే అంటగడతానని 100 బూతులు తిట్టేసి తల నుంచి మోకాల వరకు చితక బాధేసి వీళ్ళలో ఉన్న గాలిని తీసేసి నాకు పంచరేసేసి వెళ్ళిపోయారు. కవరింగ్ నగ ఏమే, 20 సంవత్సరాలుగా ఈ నగకి పాలిష్ చేస్తానంటూ మీ బాబు ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళేస్తున్నావా? ఎలాగే మీ బాబుకి 20 ఏళ్ళుగా ఒకే మోడల్లో ఉన్న కవరింగ్ నాకు దొరుకుతుంది. ఇక తిన్నగా మీ బాబు ఇంటికి వెళ్ళిపోవే, తిరిగి రావద్దు. అమ్మమ్మమ్మో, ఎంత మోసం చేసావు నువ్వు, పోవే. ఇల్లాడక వెలిసి వచ్చేసారు, అది ఇంకేడో వెలుగుతుంది. పెద్దనా
తీర్పు తొందరగా చెప్పండి. ఏ ఎవర్రా నువ్వు? నీకెందుకంత తొందర? కర్లైన దగ్గర పిల్లని చూడడానికి వెళ్ళాలండి. తొందరగా తీర్పు చెప్పండి. ఎవడెవరా నువ్వు? తలక మసనంలో ఉన్నావు. ఎప్పుడు చూసినా పిల్లలు చూడడానికి వెళ్తున్నాను, పిల్లలు చూడడానికి వెళ్తున్నాను అంటున్నావు. అసలు నేను పంచాయతీకి రమ్మని ఎవడరా పిలిచాడు? పోరా అవతలకి. తొందరగా పెళ్లి చేసుకుని చెప్తాను రా. రే దొంగిలించిన డబ్బు పంచాయతీ నిధిలో కట్టేసి 100 గుంజులు తీసి ఇక్కడ నుంచి వెళ్ళిపోడరా. అయ్యయ్యో అయ్యగారు, ఇదేంది సాలు సట్టం లేని తీర్పులా ఉంది. అసలు వీళ్ళకి శిక్ష సరిపోదు అయ్యగారు. రేయ్